మనం ఈ వీడియోలో ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం. సో మీ అందరికీ తెలిసిందే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏపీ గవర్నమెంట్ సర్వే అనేది కౌశలం సర్వే అనేది ఒక 2-3 మంత్స్ నుంచి చేయించడం జరుగుతుంది. అయితే మనం డీటెయిల్స్లోకి లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే ఒకసారి వెళ్దాం. కౌశలం సర్వే అనేది ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే ఎవరైతే 10th క్వాలిఫికేషన్ 10th నుంచి పీజీ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేయించడం జరుగుతుంది. సో ఈ సర్వేలో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించి దాంతోపాటే ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు కల్పించనుంది. సో ఈ సర్వే ద్వారా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా గవర్నమెంట్ ఏంటంటే నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, గృహిణులు అందరూ కూడా తమ ఇంటి నుంచే పనిచేసి ఆదాయం పొందే అవకాశాన్ని ఇవ్వడం గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వేని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ డేట్ ఫర్ ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి లేటెస్ట్ న్యూస్ అయితే నవంబర్ 5 వరకు పొడిగించడం అయితే జరిగిందండి. రిజిస్ట్రేషన్స్ ఎవరైనా ఇంకా చేయించుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా సర్వేలో నవంబర్ 5 లోపు ఈ సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చు. అదే ఈ సర్వే ఎక్కడైనా ఇంకా నమోదు చేయని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే దీన్ని ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 27.9 ల్యాక్స్ అంటే 27.9 లక్షల మంది అభ్యర్థులు తమ డేటాను సమర్పించగా అందులో ఓన్లీ 17.1 లక్షల మంది ధృవీకరించబడ్డారు. సో మిగిలిన అభ్యర్థులు వెంటనే కౌశలం సర్వే ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి కుటుంబంని కనీసం ఒకరు ఈకేవైసీ పూర్తి చేస్తే కానీ, అంటే ఎవరైనా ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి అది కూడా ఆప్షన్ ఇవ్వడం కూడా జరిగిందండి. సో కనీసం ఒకరైనా ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. సో దీని ద్వారా ఏంటంటే నిరుద్యోగులు, మహిళలు, అలాగే గృహిణులకి ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే అర్హతలు, ప్రయోజనాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025 కోసం 10th నుంచి, అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, సో ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ విద్యకు సంబంధించి అనుగుణంగా ప్రభుత్వం ఉచిత ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ ఉత్తీర్ణ అయిన వాళ్ళకి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల్లో సో జాబ్ ఇవ్వడానికి, అదే జాబ్స్ ఇచ్చే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. సో దీని ద్వారా సో ఆల్రెడీ మనకి చెప్పినట్టు నిరుద్యోగ యువతకి, మహిళలకి, విద్యార్థులకి చాలా ఉపయోగపడేలాగా, అంటే ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే అయితే ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ప్రారంభించిన కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్కి కొన్ని ముఖ్యమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ అనేది సమర్పించాల్సి వస్తుంది. సో అవి ఏంటని చూస్తే ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ లింక్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి, అలాగే ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, సో అలాగే మీరు ఎక్కడ చదివారు, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, తర్వాత మీకు ఏం భాషలు వచ్చాయనేది ఇవన్నీ కూడా ఆ సర్వేలో అడగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఒకవేళ మీది సర్వే అనేది కంప్లీట్ అయిపోయి ఉంటే సో సర్వే విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాని ద్వారా అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. అదేవిధంగా సచివాలయం స్టాఫ్ కూడా మీకు ఆ సమాచారాన్ని, మీరు ఏదైతే కరెక్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి సంబంధించి సమాచారాన్ని కూడా సచివాలయం స్టాఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే సొంతంగా ఎవరన్నా ఇప్పటివరకు సర్వే చేసుకోకపోతే సొంతంగా కౌశలం సర్వే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా గూగుల్లో కొడితే కౌశలం సర్వే అనేది మీరు అక్కడ కూడా మీరు మీ ఓన్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒకసారి మనం హైలైట్ ప్రధాన ముఖ్యాంశాలు ఏంటని చూస్తే ఏపీలో నిరుద్యోగులకు ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వడం అనేది ప్రధాన లక్ష్యం. అలాగే కౌశలం సర్వే అనేది ఇప్పుడు నవంబర్ 1 కాబట్టి నవంబర్ 5th లాస్ట్ డేట్, అది కూడా చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి నవంబర్ 5 లోపు ఎవరైతే ఇంకా సర్వే
రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయంకి వెళ్ళి లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా మీరు మీ మొబైల్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అర్హతలు వచ్చేసి 10th నుంచి పీజీ వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్లో కూడా కౌశలం సర్వే నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ మరియు మంచి జీతంతో ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో కూడా ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో మీ వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇవ్వండి. ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.